లక్ష్మీ తిరుమల ఏజెన్సీస్ దర్శి ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్డ్ బాణాసంచా షాపు. మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకి లభించును. 365 రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడును. మా వద్ద అనేక రకములైన కలర్ షాట్స్, ఫైర్ క్రాకర్స్, 10,000 వాలా వంటి దీపావళి మందులు లభించును. మా అడ్రస్ శ్రీ లక్ష్మీ తిరుమల ఏజెన్సీస్, చౌటపాలెం రోడ్డు, దర్శి, ప్రకాశం జిల్లా. సెల్ 9603868549. ప్రొప్రైటర్ తిరుమల మహేష్. వెల్కమ్ టు ప్రజా టీవీ. ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. జగన్ చేతిలో ముద్రగడ బలి, ముద్రగడ కుమార్తె. సీఎం జగన్ చేతిలో ముద్రగడ పద్మనాభం బలి అవుతున్నారని ఆయన కుమార్తె క్రాంతి అన్నారు. పవన్ కళ్యాణ్ను తిట్టేందుకే మా నాన్నను జగన్ వాడుతున్నారని, ఎన్నికల తర్వాత ముద్రగడ ఇటు కాకుండా అయిపోవడం ఖాయమని, పిఠాపురంలో పవన్ ఓడించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, పవన్ ఓడిపోతే మా నాన్న పేరు మార్చుకుంటారన్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను.